అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురందించింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దీనికి 4 రోజులు అటు ఇటుగా అంటే ఈ నెల 22 నుంచి 30 మధ్య రుతుపవనాలు తాకే అవకాశం ఉండవచ్చని ఐఎండీ వివరించింది. సాధారణంగా కేరళంలో రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి ఉత్తరం వైపుకు విస్తరిస్తూ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరుతాయి. కేరళంలో రుతుపవనాల ప్రవేశం ద్వారా దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంటుంది. రుతుపవనాల రాకపై క్లారిటీ రావడంతో అటు దేశవ్యాప్తంగా రైతులంతా ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది రుతుపవనాలు మే 24న ప్రవేశించినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఇక రాబోతున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాల విస్తరణ అనేది కేరళంలో వాటి ఆగమనంతో గుర్తిస్తాం. వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి జరిగే మార్పును సూచించే ఒక ముఖ్యమైన సూచిక ఇది. రుతుపవనాలు ఉత్తరం వైపుగా విస్తరిస్తున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో వేసవిలో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ చెప్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వాతావరణంలో విభిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఈసారి రుతుపవనాలు సకాలంలోనే చేరబోతూ ఉన్నాయి. కాసేపట్లో ఇవాళ ఏవైతే రుతుపవనాలు అండమాన్ తీరానికి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. క్రమంగా వ్యాప్తి చెందుతూ కూడా కేరళం రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ నెల 26వ తేదీ నాటికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి 2 వారాలు గడువు లేకపోతే అంటే జూన్ 15 ఆ తేదీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఎల్నినో మేఘాలకు సంబంధించి కూడా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఈ రుతుపవనాల విస్తరణకు సంబంధించి కూడా కొంత గందరగోళం నెలకొని ఉంది. అసలు రుతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తాయా, వస్తే కనుక వర్షపాతం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి వాతావరణ నిపుణులు కూడా కొంత గందరగోళం అయోమయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా రుతుపవనాలు ఈసారి ఏదైతే మే 30, 31 తేదీల కంటే ముందుగానే 4 రోజుల ముందుగానే కేరళలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఖరీఫ్ సాగుకు సంబంధించి కూడా రైతంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రుతుపవనాలకు సంబంధించి కూడా ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి వాతావరణ శాఖ అదేవిధంగా ప్రైవేటు వాతావరణ సంస్థలు కూడా కొంత నివేదికలను వెల్లడించిన ప్రకారం చూసుకుంటే కనుక ఈసారి కాస్త సాధారణ కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్పి అంచనా వేశారు. ప్రతి ఏటా కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఇలా 3 విభాగాలుగా విభజించి వర్షపాతం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి వాతావరణ నిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎల్నినో మేఘాల ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా విపరీతమైనటువంటి వర్షాలు కురవడం, అదేవిధంగా అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు లేకుండా ఉండడం వంటి విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా మనం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే కనుక విభిన్నమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున అకాల వర్షాలు ముంచేస్తున్నాయి గాలి వానలతో పాటు కూడా. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో చూస్తే బగబగలాడే ఎండ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నెలతో పాటు కూడా జూన్ 15వ తేదీ వరకు ఎండల తీవ్రత ఎక్కడ తగ్గే అవకాశం ఉండదు. మరింత తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం పూట అదేవిధంగా రాత్రి సమయాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ చూసుకుంటే కనుక వాతావరణ పరిస్థితులకు సంబంధించి రాయలసీమ ప్రాంతానికి కొంత వర్షపాత సూచనను వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో రాయలసీమలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాతో పాటు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోస్తాలో కూడా కొంతమేర వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణా, ప్రకాశం కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గత కొద్ది రోజులకు కూడా విపరీతమైనటువంటి ఎండలు కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు
మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎండ వేడిని తాళలేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక రానున్న కేరళకు సంబంధించి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత క్రమంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం కాగానే కాస్త చల్లబడడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడం వంటి పరిస్థితులు నెలకొంటాయి. జూన్ 15 తర్వాత వాతావరణం క్రమంగా చల్లబడు, అదేవిధంగా వర్షాకాలం ప్రవేశించిన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ ఋతుపవనాలకు సంబంధించి కూడా సెప్టెంబర్ వరకు కొనసాగనున్న నేపథ్యంలో 90% మించి వర్షపాతం నమోదైతే కనుక సాధారణ వర్షపాతంగా భావిస్తారు. అంతకంటే తక్కువగా ఉంటే సాధారణ కంటే తక్కువ వర్షపాతం అంటే ఇంచుమించు కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈసారి ఋతుపవనాల కారణంగా కరువు ఏర్పడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఎల్నినో ప్రభావం కారణంగా మహా కరువు రాబోతుందని భావించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కరువు నెలకొనే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.